వాక్యము మరి మనకు ఈవిగా ఒక గిఫ్ట్గా మనకు దేవుడు మనకు అది అనుగ్రహించున్నాడు. ఆ గిఫ్ట్గా అనుగ్రహించిన దేవుని వాక్యమును మరి మనం ఏ రకంగా మరి వాడుకుంటున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం. మనకిచ్చి దేవుడు ఇస్తున్న ఆయుస్సులో 24 గంటలు డైలీ ఉంటవి. ఆ డైలీ 24 గంటల్లో ఎంత సమయము మనము దేవునితో గడుపుతున్నాం అనేది ప్రాముఖ్యం. మన యొక్క భాషలో, మనం మాట్లాడుకున్న భాషలో దేవుని యొక్క గ్రంథం మనకు వచ్చింది. అఫ్కోర్స్ ఇంగ్లీష్ చదవచ్చు, హిందీ చదవచ్చు, తెలుగు చదవచ్చు. ఎవరికి ఏ భాష వస్తే ఆ భాషలు భాష అనేది ముఖ్యం కాదు, కానీ భావము అనేది ప్రాముఖ్యం. దాంట్లో ఉన్న భావము అది మన అనుదిన జీవితంలో మనల్ని ఏ రీతిగా నడిపిస్తుందో అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఏంటంటే దేవుని వాక్యం గురించి మనం నోయింగ్ గాడ్స్ వర్డ్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దేవుని వాక్యమును తెలుసుకోవడం, అసలు ఏ రకంగా వచ్చింది, ఇది దేవుడు ఎందుకు మరి ఇది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక వార్త కానీ, ఒక న్యూస్ కానీ మనకు రావాలంటే ఒక మీడియా అనేది అవసరం. ఒక మీడియా ద్వారానే మనకు వర్తమానం అనేది, న్యూస్ అనేది మనకు అందుతూ ఉన్నది. ఒక టెలిఫోనే కావచ్చు, ఇప్పుడైతే ఫోన్ వచ్చేసింది, టీవీయే కానీ, న్యూస్ పేపర్ కానీ, ఈ రీతిగా ఒక మీడియా అనేది అవసరం. అట్లనే దేవుడు కూడా తనను గురించి తెలుసుకోవడానికి ఆయన ఎవరు ఏమిటో అన్నట్టు. ఎందుకంటే మోషే ఇస్రాయేల్ పక్షంగా అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రజలు నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అన్నాడు. ఆ ఉన్నవాడను అని తెలియపరచడానికి మోషేతో మాట్లాడి ఉన్నాడు, స్వరంతో మాట్లాడి ఉన్నాడు. సో ఆ స్వరమును మరి మన యొక్క లిపిలో, అంటే లాంగ్వేజ్లో ఒక అక్షర రూపంగా మన మధ్యకు వచ్చి ఉన్నది. ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. మొట్టమొదటిగా ఏంటంటే హెబ్రీ భాషలనే మరి యొక్క పరిశుద్ధ గ్రంథము వ్రాయబడినట్టు మనకు తెలుసు. ఎందుకంటే మోషకు ఆ హోరేబు, ఆ యొక్క పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయన చెప్పడము, ఆయన రాయడము, ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడము, ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక అయినది. అంటే మనుష్యుడు దేవునికి దగ్గరకు రావడానికి ఇది ఒక మీడియాగా మరి యొక్క పరిశుద్ధ గ్రంథము అనేది, ధర్మశాస్త్రము అనేది దేవుని యొక్క ప్రణాళిక అయినది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము తెలుసుకోవడం అనేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి అసలు ఏ రకంగా వచ్చింది. దానికి ఎన్నో కారణాలు అనేది ఉంటాయి. మరి ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటాము, దేవుడు భూమి ఆకాశములను సృష్టించి, ఆయన ఒక సృష్టికర్త. అంతే. ఆ సృష్టికర్త ఆయన మాట సెలవీయగానే మరి 6 దినాల యొక్క 5 దినాలు భూమిని అతడు ఏ రీతిగా సిద్ధపరిచిండో 1వ అధ్యాయంలోనే ఉంటుంది. సూర్యచంద్రులను చేయడము, భూమిని ఆకాశంను భూమిని మరి పైనున్న నీరును వేరుపరచడం, పైనున్న దాన్ని ఆకాశం అనడం, కింద మొత్తం నీళ్ళతో ఉంటే అవి భూమిని నీరును వేరుపరచడం, ఆ నీరును సముద్రమని, మరి నీరు లేని దాన్ని భూమి అని, మూడు వంతులది నీరే. భూమిలో 3వ వంతు నీరే, 1 వంతు మాత్రమే భూమి ఉన్నది. అంటే మన పాత భాషలో ఏంటంటే ఒక 75% అనుకోండి. 3 భాగాలు 75% నీరే ఉన్నది. 1% మాత్రం భూమి, అది మునగకుండా ఏ రీతిగా ఒక సరిహద్దులను ఏర్పరుస్తామని యోబు గ్రంథంలో అంటాడు. ఆ నీరు ఆ సముద్రము దాటకుండా రావడానికి దానికి ఇసుక తిమ్మలనే వేసినాడు. ఇసుకను ఆ రీతిగా కప్పేసినంతే, అది రాకూడదంతే. దాని ఆర్డర్, దేవుని ఆజ్ఞ లేదా దాటి రాకూడదంతే. ఏ అల అయినా ఇటు రీతిగా వచ్చి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆయనకు కోపం వస్తుందో మరి అప్పుడు ఆ తుఫాన్ వచ్చినట్టు, సునామీ వచ్చినట్టు మనకు తెలుసు అన్నట్టు. ఆ రీతిగా భూమిని మరి సముద్రమును వేరుపరిచిన దేవుడు
తర్వాత భూమిని ఆశీర్వదించిన వాడు చెట్లతోని మొక్కలతోని, ఎన్ని మొక్కలు ఉన్నాయో తెలియదు. ఇప్పటికి కూడా మానవుని అర్థం కాదు. ఒక అరణ్యంలో ఒకవేళ వెళ్తే, ఒక అడవిలో వెళ్తే ఎన్ని రకాలైన చెట్లు ఉంటాయో. కొన్ని ప్లాంట్స్ మనం తెచ్చుకొని పెట్టుకుంటాం ఇంట్లో. సరే, మానవునికి అది ఆ జ్ఞానము సరిపోదు. అంత జ్ఞానము, ఆయన జ్ఞానముతో భూమిని సిద్ధపరచను అని ఉంటుంది. జ్ఞానముతో సమస్తమును సృష్టించి ఉన్నాడు. ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎన్ని కీటకాలు ఉన్నాయో, ఎన్ని పురుగులు ఉన్నాయో, ఏ రకం వాటికి ఆహారమును అరుచు చిండు పిల్ల కాకులకు ఆయన ఆహారమును అనుగ్రహించేవాడు. తన గుప్పిలి విప్పి వాటికి ఆహారం ఇస్తున్నాడు. జియోగ్రఫీ ఛానల్స్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సింహం కానీ వాటికి ఆహారము, మరి అదే రీతిగా నీళ్ళకు కానీ వాటికి ఆహారము, సముద్రంలో ఉన్న జలరాశులు. ఎంత అద్భుతం చూడండి. ఒక్కోసారి మనం వీటన్నిటిని గురించి ధ్యానిస్తుంటే, ఆలోచిస్తుంటే ఎన్ని ఉన్నాయి అసలు. మన జ్ఞానం ఏ పాటిది అది. సముద్రంలో ఎన్ని జలరాశులు ఉన్నాయో, ఎన్ని రకాలైన చేపలు ఉన్నాయో. అన్నిటికంటే అది గ్యాలక్సీ. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని గ్రహాలు ఉన్నాయో, అసలు ఏమాత్రం ఆ కలుగజేసిన దాన్ని మానవుడు అది తెలుసుకోవడానికే వాని ఆయుష్ సరిపోతలేదు, ఆ జ్ఞానం సరిపోతలేదు. సముద్రంలో ఎంత ధనం ఉన్నదో తెలియదు. ఈ రీతిగా అద్భుతముగా దేవుడు భూమి ఆకాశములను సమస్తమును సృష్టించినాడు. ఇంకోటి ఏంటంటే, భూమిలో కూడా ఎంత ధనగారాలు పెట్టిండంటే, బంగారం ఉన్నది, ప్రతి విధమైన ఖనిజము భూమిలో పెట్టినాడు. ఆ ఖనిజాలతో కూడా ఎన్నో రకాలుగా మనం ఎన్నో ఇండ్లు కట్టుకోవడం కానీ, ఒకవేళ బంగారం అయితే ఆభరణాలు వేసుకోవడం కానీ, అదంతా దేవుడే సృష్టించినాడు. మానవుడు ఏం చేసినాడు? ఉన్నదాన్ని తీసుకుని ఇక్కడ కష్టం పడి. సో ఈ రకంగా దేవుడు సృష్టికర్త అని మనకు తెలిసిన విషయమే. విమోచకుడు అయిన, రిడీమర్ అయిన, విమోచించగలడు. తన ప్రజలు ఇశ్రాయేలీలను ఐగుప్తుకి పంపించిందే ఆయననే పర్మిషన్ చేసిండు. అక్కడ ఫరో హృదయంను కఠినపరిచిందే ఆయననే. ఎందుకంటే ఆయన ఆయన ఘనమైన నామం మహిమపరచడానికి అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అంటాడు. ఫరోను వాడుకున్నాడంతే. ఆ ఫరోను వాడుకొని అప్పుడున్న జనాభాలో, అప్పుడున్న ప్రపంచంలో దేవుని యొక్క మహిమ అక్కడ బయలుపరచబడి ఉన్నది. ఏ రకంగా అంటే, ఒక ఉదాహరణ తీసుకుంటే, రాహాబు ఆ వేగుల వారు వెళ్ళినప్పుడు, మరి ఆ ఎరికోకు ఐగుప్తుకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత నాకు ఐడియా లేదు, కానీ రాహాబు చెప్తుంది, మీ దేవుడైన యెహోవా మరి ఐగుప్తీయులను ఏ రీతిగా అనుగొద్రొక్కిండో మాకు బాగా తెలుసు. దాన్ని బట్టి, మీ దేవుని నామమును బట్టి మా గుండెలు కరిగిపోయాను అంటది రాహాబు చెప్తుంది. మరి వాళ్ళకి ఆ న్యూస్ ఎట్లా పోయింది? దేవుణ్ణి ఆ రాహాబు ఏ రీతిగా మరి ఆ వేగుల వారికి ఆశ్రయం ఇచ్చి ఉన్నది, దేవుని గురించి చెప్పినది. వాళ్ళు ఎంత, ఎరికో ప్రజలు ఎంత భయపడుతున్నారో, ఎంత భయము దేవుడు కల్పించిండో, ఇక్కడ ఫరోకు కలిగిన దాన్ని అక్కడ న్యూస్ వెళ్ళిపోయింది. దేవుడు ఆ రీతిగా మహిమపరచబడు. ఆ ఫరోని బట్టి అతను మహిమపరచబడినాడు. ఆయన ఘనమైన నామము ఆయన మహిమపరచడానికినే ఫరోని వాడుకున్నాను అంటాడంతే. ఎందుకంటే అప్పుడున్న కాలంలో ఫరోని గొప్ప రాజు. ఆయననే ఆ యొక్క పావుగా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. దాని ద్వారా దేవుని ఘనమైన నామం మహిమపరచబడింది. సో కాబట్టి ఆయన ప్రజలు అక్కడ ఉన్నప్పుడు 430 సంవత్సరములు బానిసలుగా అక్కడ ఇశ్రాయేలు ఉన్నారు. మరి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ విడుదల కాదు. అది ఎప్పుడో అబ్రహాంకి చెప్పిండు దేవుడు, నీ 4వ తరం వారు 400 సంవత్సరముల తర్వాత తిరిగి వస్తారని. ఎంత గొప్ప ప్రణాళిక దేవునికి ఉన్నదో చూడండి. ఆ 430 సంవత్సరముల తర్వాత వాళ్ళకి విడుదల విమోచన కలిగినప్పుడు వాళ్ళేమో యుద్ధం చేయలే, వాళ్ళ దగ్గర యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఏమి లేవు. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధమేమి చేయలేదు, కానీ 10 తెగులతో వారిని మొత్తిన్నాడు. ఆయన శక్తిని కనపరుచున్నాడు. వాళ్ళ పంటలు నాశనం చేసి ఉన్నాడు. చీకటితో మొత్తి ఉన్నాడు.
గడ్డలచే మొత్తి ఉన్నాడు, పేలచే మొత్తి ఉన్నాడు, వాళ్ళ పంటలను నాశనం చేసినాడు, వారి పశువులను నాశనం చేసినాడు. చివరికి ఏంటంటే పస్కా బలి పశువు యొక్క రక్తమును బట్టి, ఎవరైతే ఆ పస్కా బలి పశువు రక్తమును వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క తలుపులకు పెట్టుకోలో చిలకరించుకోలేదో, ఆ ఇంటికి ఏంటంటే మరి సంహారక దూత దాటిపోతుంది అక్కడ. అంతే, ఏ ఇంటికైతే రక్తం ఉన్నదో అది దాటిపోతుంది. రక్తం లేదో వాళ్ళ ఇంట్లో ఫరో మొదలుకొని తిరగలి విసురు వాని వరకు కూడా ప్రథమ సంతానం మొత్తేసిండది. దేవుడు ఆ రీతిగా కార్యం, ఆ విమోచకుడు అంటే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఆ ఫరో ఐగుప్తు దేశంలో అంత గొప్ప, మరి వాళ్ళకు దుఃఖం కలుగుతూ ఉంటే ఐగుప్తులు ఏడుస్తూ వాళ్ళ ప్రథమ సంతానం పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ అయితే గానములు చేసుకుంటూ మరి 6 లక్షల కాల్బములు గలవాలంటారు, కానీ 20 లక్షల మంది దేవుని యొక్క బాహుబలమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా అని పదేసారి మనము పాత నిబంధనలు చదువుతూ ఉంటాం. ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో సైన్యములకు అధిపతి యెహోవా అని. ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఎదుట ఎవరు నిలవగలరు? ఫరో అయినా, ఆయనకి ఎంత బలం ఉండని ఏమైనా ఎవరైనా నిలవలేరు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకే ఆయనలో విశ్వాసంలో మనం బలపడుతున్నాం. ఇంత గొప్ప దేవుడు ఏ విధమైన ఆయుధము ఏమి ధరించకుండానే ఇశ్రాయేలుకు మనకు విడుదల విమోచన అనుగ్రహించి ఉన్నాడు. ఆ పస్కా బలి పశువు యొక్క రక్తమును బట్టి వారికి విడుదల అనుగ్రహించున్నాడు. మనకు కూడా ఏంటంటే, మరి మనం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం వరకు, మన పాపముల చేత మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు రక్తమును బట్టి మనల్ని బ్రతికించెను అంటాడు. మునుపు దూరస్తులమై ఉంటున్నాం. ఆ 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటే మన పరిస్థితి తెలుసు. నిర్దేవులమై ఉన్నాం, మనకు వాగ్దానం లేదు, మన గమ్యస్థానం లేదు, మన డెస్టినేషన్ ఎక్కడోనో తెలియదు మనకు. ఒకవేళ దేవుణ్ణి అంగీకరించకపోతే ఈరోజు మన పరిస్థితి ఏముంటుండే? అటువంటి అన్య జనాంగానికి చెందిన మనకు, మునుపు దూరస్తులైన మనకు ఆయన క్రీస్తు యేసును బట్టి సమీపస్తులుగా చేస్తున్నాడు. ఇశ్రాయేళ్లకు మనకు ఉన్న మధ్యగోడను తొలగించున్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని కూడా విమోచించున్నాడు, ఈ లోకం నుంచి విమోచించున్నాడు, ఈ లోకం నుంచి మనల్ని పేరు పెట్టి పిలిచిన్నాడు. ఆ నిత్య రాజ్యమునకు, ఆ శాశ్వత రాజ్యమునకు మనల్ని వారసులుగా చేస్తున్నాడు. మనల్ని ఆయన యొక్క నిష్కలంకమైన నిర్దోషమైన రక్తమును బట్టి మనల్ని విమోచించి ఉన్నాడు. ఆయన విమోచకుడు, ఆయన సృష్టికర్త, ఇవన్నీ తెలుసు మనకు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడున్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడంతే. అందుకే ఏంటంటే, ఈ లోకమునకు ఒకసారి ఇప్పటికే 2-3 సార్లు న్యాయాలు తీర్చినాడు. నోహవు కాలంలో న్యాయం తీర్చినాడు, లోతు కాలంలో న్యాయం తీర్చినాడు, ఇప్పుడు తిరిగి న్యాయము తీర్చనై ఉన్నాడు. ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తూ ఉంటాడు. మనం ఏ మందలో ఉన్నామో, మేకల మందలో ఉన్నామా, గొర్రెల మందలో ఉన్నా, ఆయన న్యాయాధిపతిమైన దేవుడు. అదే మాదిరిగా ఏంటంటే, ఆయన ఈ బైబిల్ యొక్క గ్రంథకర్త అయినాడు. ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించినంటే, ఇంత గొప్ప దేవుడు ఏం చేసిందంటే, ఆ సృష్టికి ఈక్వల్గా, ఈ భూమి ఆకాశంలోకి ఈక్వల్గా ఆయన పరిశుద్ధ గ్రంథం అనేది మనకి ఇచ్చిండు. బైబిల్ గ్రంథం అనేది ఇచ్చిండు. దానికి ఎంత ప్రాముఖ్యతనో మనం గ్రహించవలసిన అవసరం అయినది. అది ఎంత గిఫ్ట్గా, ఎంతమందికి లేదు ఇది చదవడానికి, గ్రహించడానికి వాళ్ళకి ఇది లేదు, వాళ్ళకి రక్షణ అనేది లేదు. ఈ సత్యం అనే యొక్క గ్రంథమును పఠించడానికి అసలు జ్ఞానం అనేది లేదు. ఎన్నో రకాలైన గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన థియోలాజికల్కి సంబంధించినవి, భక్తికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి. కానీ నిజమైన దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుని వాక్యం చదవడానికి నీకు నాకు దేవుడు ఈ భాగ్యం ఇచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా సద్వినియోగపరుచుకుంటున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైనవి. ఎంత సమయం ఇస్తున్నామో, ఎంత యాక్చువల్గా ఏంటంటే, మనకిచ్చిన సమయంలో, దేవుడు మనకిచ్చిన 24 గంటల్లో ఎంతగా మనము దుర్వినియోగపరుస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఒక వేస్ట్ మాటలను బట్టి ఎంత సమయం వ్యర్థపరుస్తున్నామో. ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళది ఏమన్నా ఎంత వాల్యూ ఉన్నదా, ఆ మాటకు ఏమన్నా వాల్యూ ఉన్నదా, దాంట్లో ఏమన్నా దేవుని మహిమపరుస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దినమంతా మనం ఎన్నో మాటలు మాట్లాడుతుండొచ్చు,
దాంట్లో ఏమన్నా దేవుని మహిమపరిచే మాటలు అన్నీ ఉన్నాయా అనేది గమనించవలసిన అవసరం. నీవు దేవుని బిడ్డవై ఉన్నావు, నీవు ఎన్నుకోబడి ఉన్నావు, నువ్వు ప్రత్యేకమైన వాడు, నీవు నా స్వాస్థ్యము, నా పానీయ భాగ్యము అంటాడు దేవుడు. మనం ఆయనకు స్వాస్థ్యముగా ఉన్నాం, మనకు స్వాస్థ్యముగా ఇచ్చి మనకు స్వాస్థ్యమై ఉన్నాం. ఆయనకు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచున్నాడు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొని ఉన్నాడు. మరి ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిన్ను దినం ఎంత వేస్ట్ చేస్తున్నావు, ఎంత దేవుని వాక్యం నీకు చదివినావా, దేవునితో మాట్లాడినావా, దేవునితో గడిపి ఉన్నావా? నేను 24 గంటలు ఏ రీతిగా గడిపి ఉన్నావు? ఓసారి పరీక్షించుకోవాల్సిన అవసరం లేదా? ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రములు చెల్లించవచ్చు. కాబట్టి ఐదు బుక్స్ ఏదైతే ఉన్నదో, మరి ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు, జెనసిస్ నుంచి డిటానమీ వరకు మోషే వ్రాసిందని మాకు తెలుసు. మరి ఈ యొక్క బైబిల్ రాయడానికి 1500 సంవత్సరంలో పట్టింది దగ్గర. అంటే కొంచెం అప్పుడు రాసిన కాలం, ఇప్పుడు రాసిన కాలం, ఈ రాసిన ఈ 1500 సంవత్సరం రాసి ఉంది కూడా భావమంతా ఒకటే ఉన్నది. దీని రచయిత, దీని గ్రంథకర్త, దీని ఆథరు దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క డైరెక్షన్లో అవి వ్రాయబడి ఉన్నాయి, ఎవరి సొంతం బట్టి రాలి. అది తర్వాత మనము చూద్దాం. దాదాపుగా 1500 సంవత్సర కాలంలో ఈ యొక్క బైబిల్ గ్రంథము వ్రాయబడి ఉన్నది. మోషే రాసిన తర్వాత ప్రవక్తలు యెషయా, ఇర్మియా, మైనర్ ప్రవక్తలు, ఈ రీతిగా మరి మన ఇక్కడ మరి కొత్త నిబంధన, ఇవన్నీ రాయడానికి దాదాపుగా 1500 సంవత్సరంల యొక్క ఇది ఉన్నది. ఈ 1500 సంవత్సరంలో దాన్ని 40 మంది రాసిండ్రు. దీన్ని 40% ఉమెన్స్ అండ్ మెన్, పురుషులు స్త్రీలతో వ్రాయబడి ఉన్నది. 40 మంది కూడా ఏంటంటే వాళ్ళ వృత్తులు వేరే, వాళ్ళ ప్రొఫెషన్స్ వేరే. ఒక డాక్టర్ ఉన్నాడు, లూకా అనే పరిశుద్ధుడైన లూకా డాక్టర్తోని కూడా దేవుడు. పశువుల కాపర్లు ఉన్నాడు. అదే రకంగా ఏంటంటే జాలర్లు, బెస్తవాళ్ళతోని, ఈ రీతిగా అనేక ట్యాక్స్ కలెక్టర్స్, రాజులతో. దావీదు మహారాజు రచయిత అంతే 72 కీర్తనలు రాసిన్నాడు. సొలొమోను ప్రవక్త రాసిన్నాడు. రాజులతో కూడా ఈ రీతిగా ప్రవక్తలతోని, భక్తులతోని దేవుడు వ్రాయించి ఉన్నాడు. మరి యొక్క ఇందులో మనం చూస్తే ఇది దేవుని గ్రంథంలో చరిత్ర ఉంటుంది, థియాలజీ ఉంటుంది, వేదాంతము ఉంటుంది, భౌగోళికం ఉంటుంది, అంటే జియోగ్రాఫికల్కి సంబంధించి ఉంటుంది, టాపికల్ అంటే సంయోనిత అనేది ఉంటుంది. అదే రకంగా ఏంటంటే జీవిత చరిత్రలు ఉంటాయి. ఇవన్నీ ఐక్యపరిచి ఉన్నాయి. దైవజనుడైన మా పాస్టర్ గారు జాన్ వెస్లీ గారు చెప్పేవాళ్ళు, దీంట్లో మ్యాథమెటిక్స్ ఉన్నది, జియాలజీ ఉన్నది, బాటనీ ఉన్నది, ప్రతి ఒక్క టెక్నాలజీ ఉన్నది అని అంటారు. సో ఈ రకంగా ఈ పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా నిక్షిప్తమై ఉన్నది, ఈ రీతిగా దాగి ఉన్నది. ఇంట్లో ఒక ధన నిధిలాగా ఉన్నది. అంతే దాచబడి నువ్వు ఎంతగా తీసుకుంటే, ఎంతగా ధ్యానిస్తుంటే, ఎంతగా నీవంత విశ్వాసంలో నువ్వు బలపడు, దేవుని మీద అంత విశ్వాసంలో నువ్వు పెరగగలుగుతావు. సో ఎంతగా అది ఒక జీవపు ఊట, అది అంతే. ఆ జీవపు ఊట అనేది ఎంత తీసుకున్నా కూడా అది తరగదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రమిళ అంటే అందరికంటే మన చర్చ్లో పెద్దది, మరి ఎన్నిసార్లు చదివిందో 70 times 3 లాంగ్వేజ్లలో చదివినని చెప్తూ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగులో కూడా చదివింది ఆమె. ఇంకా చదువుతూ ఉంటే కూడా తరగదు. మరి అన్నిసార్లు చదివిన ఆమె, మరి మనం ఎన్నిసార్లు చదివినాం? ప్రతిసారి సంవత్సరంకి ఒకసారి ముగించాలి ఇది అంటే చెప్తూ ఉన్నారు, ప్రాస్తులు చెప్తూ ఉంటారు, అందరం చెప్తూ ఉంటాం. కానీ ఎంతగా సంవత్సరానికి ఒక్కసారైనా చదవడం అని కాదు. చదవడము, రీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ధ్యానించడము, మెడిటేషన్ చేస్తూ ఉండాలి. దీని లిటరేచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే, తెలుగు కంటే ఇంగ్లీష్లో చాలా లిటరేచర్ దొరుకుతుంది మీకు. వాటిని ఎంతగా ధ్యానించినావు, భక్తుల యొక్క అనుభవం ఎంతగా చదువుతున్నావు. ఓన్లీ బైబిల్ చదవడానికే నాకు టైం లేదంటారు. సో ప్రభునందు పిల్లలు, నాకు ఒక బాగా అనుభవం ఏమున్నదంటే, మరి స్టీవెన్ అంకుల్, మరి అది చాలాసార్లు చెప్పాను, పంచుకున్నాను. ఎందుకంటే చాలాసార్లు జ్ఞాపకం వస్తుంది నాకు. దాని యొక్క అంటే వాక్యం చదువుట అనేది ఎంత ప్రాముఖ్యమో గ్రహించడానికి చెప్తా ఉన్నా. స్టీవెన్ అంకుల్ లాస్ట్ డేస్లో వాక్యం చాలా బలంగా చెప్తా ఉన్నాడు. అంతకుముందు చెప్పేవాడు, కానీ ఇది ఒక రకమైన అంటే ఒక ఆత్మలో అంటే
చాలా నాకు అంతకు అప్పటికి చాలా వ్యతిరేకం అనిపించింది. నేను డైరెక్ట్ అంకుల్ని అడిగిన, అంకుల్ మీరు వాక్యం చాలా బాగా చెప్తున్నారు అంకుల్ ఈ మధ్యకాలంలో అంటే. నాకు ఒకటి చెప్పాడు, నిరంజన్ నేను ఒకటి చెప్పాలి నన్ను. చెప్పండి అంకుల్ అన్న. ఏం లేదు ఈ మధ్య నేను వాక్యం చదువుతలేను అన్నాడు. ఎందుకు అంకుల్ అంటే కళ్ళు కనిపిస్తలేవు అన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, అప్పుడు చదివినా కదా, దేవుని ఆత్మకు అప్ప చెప్తున్నా, అంతకుముందు స్లిప్ రాసుకుంటుంటే అది రాసుకుంటుంటే ఇప్పుడు ఏం లేదు నిరంజన్ మాట్లాడుతున్నా అన్నాడు. సో ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మనకు దేవుడు కళ్ళు ఇచ్చిన్నాడు, జ్ఞానం ఇచ్చిన్నాడు. ఈ సమయం ఉన్నప్పుడు రేపేం జరుగుతుందో తెలియదు. ఎందుకు మనము సమయం పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సద్వినియోగపరచుకోవాలి. మనం సమయం అనేది చాలా, నీకు డబ్బు అనేది పోతే మళ్ళీ సంపాదించుకోవద్దు కాబట్టి సమయం పోతే మాత్రం మళ్ళీ ఇది టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు చాలా విషయాలకు వేస్ట్ చేస్తూ ఉంటాం. సో మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ రకంగా ఏంటంటే మరి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఉన్నది. మరి దేవుని వాక్యము ప్రాముఖ్యంగా 2 లాభాలు ఉంటాయి. ఏంటంటే దేవుని వాక్యమును తెలుసుకుంటాం బట్టి నీ విశ్వాసంలో బలపడతావు. నువ్వు తెలుసుకుంటే సరిపోదు, ఎదుగుదల ఉంటుంది. గ్రోయింగ్ అనేది ఇంపార్టెంట్. దేవునిలో ఎదుగుతూ ఉండాలి నువ్వు, అంతే. అది ఎదుగుతూ ఉంటే ఏమవుతుందంటే మొట్టమొదటిగా ఏంటంటే నీవు బలపడతావు, నీ కుటుంబం బలపడుతుంది. అప్పుడు సమాజంలో వెళ్ళి మరి నీవు ఎవరికైనా ఏం చెప్పవచ్చు, నువ్వు ధైర్యంగా నిలబడవచ్చు. వాళ్ళు ఏదైనా కూడా అంటే నీ విశ్వాసంలో నీవు నిలబడవచ్చు, చెప్పవచ్చు వాళ్ళు. అది ఏంటంటే మన యొక్క అనుభవంను, మన యొక్క ప్రవర్తన చూసి వారికి ఒక ప్రశ్న అనేది రావాలి, అంతే. అరే ఏంటి ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు, ఈయన క్షమిస్తూనే ఉంటాడు, ఈయన ఇంత మంచిగా మాట్లాడతాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇటువంటి సాక్ష్యం అనేది మనం పొందితే వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారు, ఏంటి రహస్యం, నీకేమైనా డబ్బు ఉందా, నీకు ఆస్తి ఉందా, దీనికి కారణం ఏంటి అంటే అప్పుడు నాలో ఉన్న క్రీస్తు అని నువ్వు చెప్పే స్థితిలో ఆ రీతిగా ఆ ప్రశ్న వచ్చే రీతిగా నువ్వు జీవించవలసిన ఈ లోకం ఎదుట ప్రవర్తించవాలి. అది నీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, నీ ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఎక్కడైనా కూడా నీవు ఒక ప్రత్యేకంగా ఉంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మనల్ని ఒక ప్రశ్న అనేది వేస్తారు. ఆ ప్రశ్న పుట్టించేటట్టు మనము బ్రతకాలి, అట్లా ప్రవర్తించాలి, అట్లా బిహేవ్ చేయాలి. అప్పుడు నీవు ఆ యొక్క అవకాశం అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏంటి నీ ప్రత్యేకత అనేది. మరి పరమగీతంలో అంటుండవు, వేరే పురుషుల కంటే నీ పురుషుని విశేషమేందని షులమైట్ను యెరూషలేము కుమార్తెలు అడిగితే అప్పుడు వర్ణిస్తూ ఉంటుంది. నా పురుషుడు ధవలవరుడు, రత్నవరుడు, నా ప్రియుడు అని వర్ణిస్తూ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు అడిగితే మనం వాళ్ళకి నా ప్రభు, నా రక్షకుడు నాలో ఉన్నాడు, అందుకే నేను ఈ రీతిగా జీవిస్తున్నానని చెప్పే స్థితిలో మనము ఉండాలి. అంటే గ్రోయింగ్. దేవుని యొక్క వాక్యం యొక్క లాభాలు ఏంటంటే తెలుసుకోవడం. ఎంత తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఒకరోజు 1/2 అవర్ ఇస్తావు, ఒకరోజు 1 అవర్ ఇస్తావు, ఒకరోజు 2 అవర్స్ ఇస్తావు, దేవునికి ఇస్తావు, కనుక్కుంటావు, దేవుని ధ్యానిస్తూ ఉంటావు. ఎక్కడెక్కడ ఏం వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా కొన్ని పర్యాలు మిస్ అవుతూ ఉంటాను, కానీ అది నా సబ్కాన్షియస్లో కొన్ని వాక్యాలు ముద్రింపబడతాయి. అందుకే వాక్యం చెప్పగలుగుతాం. చదవడము, వినడము, వ్రాయడము ఈ రీతిగా ప్రాక్టీస్ చేస్తున్నందుకు వయసు పెరుగుతున్న కొద్దీ నా సబ్కాన్షియస్లో ఏంటంటే కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్లో నీకు ముద్రింపబడితే నువ్వు ఎక్కడైనా కూడా నువ్వు మాట్లాడగలుగుతావు, ధైర్యంగా నువ్వు మాట్లాడగలుగుతావు. సో కాబట్టి దేవుని వాక్యమును మరి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని పదే మనము చెప్తూ ఉంటాం. అది ధ్యానిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, నీవు మాట్లాడినా కూడా నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటావు, నేను ఏంటంటే నీ వాక్యము చదివితే నీ మాటలు దేవుని వాక్యానుసారంగా ఉండాలి, బైబిల్ లాంగ్వేజ్ రీతిగా ఉండాలి. లోకాను సంబంధమైన టీవీ సీరియల్స్ కానీ సినిమా డైలాగుల రీతిగా మన నోటికి రాకూడదు, అంతే. దేవుని వాక్యము మాట్లాడుతుంటే అదే మాటలు, అరే ఈమె మాటలు ప్రత్యేకమైనవి ఏంటి అంటారు. మన మాట అనేది ఆ స్ట్రాంగ్ అనేది ఆ యొక్క దానికి అంత బలము ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము బలము గలదైనది, అది జీవము గలదైనది, 2 అంచుల గల ఖడ్గము కంటే వాడి గలదైనది, అది కీళ్ళ మట్టుకు
మరి అది దూరుతూ ఉంటుంది, అది దూరుతూ ఉంటుంది, మూలిగ వాళ్ళకి ఎముకల్లో ఉన్న మూలిగ వరకు దూరుతుందంట. హృదయాలను పరిశోధించునని దేవుని వాక్యము మరి హెబ్రీ రక్షణ పత్రిక 4వ అధ్యాయం 12-10 వచనంలో అక్కడ ఉంటుంది. అంత పవర్ఫుల్ అయిన మాటను నీవు కలిగి ఉంటే, నీవు మాట్లాడితే ఎందుకు ఆ పవర్ అనేది ఉండదు, ఆ శక్తి అనేది ఉండదు. సో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, మన బైబిల్ లాంగ్వేజ్ మరి దేవుని తెలుసుకోవాలి. దేవునిలో ఎదుగుతూ ఉంటే నీకు అది ఎంతగానో ఆనందిస్తూ ఉంటావు, సంతోషిస్తూ ఉంటావు. దేవా, నీ దివ్యవాక్యము నాకు ఈవిగా అనుగ్రహించిన వాడిని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు మనకు. సో అదే రీతి కింద దేవుని చిత్తం తెలుసుకోవడానికి, ద విల్ ఆఫ్ గాడ్ను తెలుసుకోవడానికి ఏ రకంగా తెలుసుకుంటావు? దేవుని వాక్యము ద్వారానే. దేవుని వాక్యమును చదువుతూ ఉంటే దేవుని చిత్తం తెలుస్తూ ఉంటుంది. నీకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది సండే హిండ్రెన్స్ ఉన్నది, దేవుని సన్నిధికి హిండ్రెన్స్ ఉన్నది, అది ఆటంకం ఉన్నదంటే అది దేవుని చిత్తమా అని ప్రార్థిస్తుంటే నీకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. నువ్వేదైనా పని ప్రారంభించావు, ఒక ఇల్లు కడుతున్నావో, ఉద్యోగమో, వ్యాపారమో ఏదో చేస్తున్నావు, ప్రార్థిస్తున్నావంటే ప్రార్థించడం కానీ, లేకుంటే దేవుని వాక్యం ద్వారా అది దేవుని చిత్తం తెలుస్తుంది, లేకుంటే దేవుని సేవకుల ద్వారా ఆయన కూడా నీకు దేవుని చిత్తం తెలుసుకోవచ్చు. సో ఈ రకంగా దేవుని చిత్తం తెలవాలంటే కూడా దేవుని వాక్యము మనము చదువుతూ ఉంటే దేవుని చిత్తం, అదే రీతిగా మరి దేవుని వాక్యము లోతుగా ఎదుగుతూ ఉంటే స్వార్థను కూడా ప్రకటించే శక్తి బలమును కూడా మనము పొందగలుగుతూ ఉంటాం. సో కాబట్టి ఈ రీతిగా ఏంటంటే దేవుని యొక్క మరి అనేకమైన ఏ కఠినమైన ప్రశ్నకు కూడా జవాబు దేవుని వాక్యంలో ఉంటుంది. పాస్టర్ సందీప్ గారు చెప్తూ ఉంటారు, ఏదైనా విదిన్ లిమిట్స్ బైబిల్లోనే ఉంటేనే అది సత్యం. మరి బైబిల్ దాటి ఉంటే దాన్ని మనము నమ్మకూడదు దాన్ని అని చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే బైబిల్ ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక అయినది. అసలు ఈ సృష్టి ఏంది, మానవుని సృష్టించడం ఏంది, మరి మానవుని యొక్క అంతమేంటి, ఈ సమాధి వరకే మనకు తెలుసు, సమాధి తర్వాత ఏంది అనేది ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మనకు తెలుస్తుంది. ఇంకా వేరే ఏ గ్రంథంలో తెలియదు. కుక్కలాగా పుడతావు, లేకుండా పందిలాగా పుడతావు, మంచి కార్యాలు చేస్తే మంచి జంతువుగా పుడతావు అంటే నానా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అయితే దేవుణ్ణి రక్షకునిగా నీవు అంగీకరిస్తే, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ సమాధిని గెలిచిన్నాడు ఆయన. ఈ లోకంలో చూస్తూ ఉంటే ఇంతవరకు చనిపోయిన వారి సమాధులలో ఎముకలు అదే రీతిగా ఉన్నాయి, కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయి సజీవుడై లేచి ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు వచ్చిన తర్వాత అయితే సజీవుడవై లేస్తావు, చనిపోయిన వాడవు లేస్తావు, సమాధిలో నుంచి లేస్తావు నీవు అంతే. ఒకవేళ క్రీస్తు రాకపోతే నీవు సజీవుడవై ఉంటే ఆయనతో కూడా నీవు ఎత్తబడతావు. ఈ విషయం ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ పరిశోధించవు? ప్రపంచంలో నీకు ఏ రకంగా దేవుని వాక్యంలో. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రతి ఒక్కటి మనకు మాదిరిగా కనపరిచి ఉన్నాడు. ఈజ్ ద మోడల్. ఆయన అన్ని నడిచి, ఆయన చనిపోయి తిరిగి లేచి, నీవు చనిపోయి తిరిగి లేస్తామని ప్రాక్టికల్గా ఆయన రుజువు పరిచి ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచి శిష్యులకు వాళ్ళకు దర్శనం ఇచ్చి దరిదాపుగా 40 దినములు ఉన్నాడు. మరి 500 మందికి కనిపించున్నాడు సజీవుడినయ్యని రుజువుపరుచుకొని. తర్వాత ఆ 120 మంది ఒలివ కొండ నుంచి చూస్తూ ఉండగా ఆయన పరలోకమునకు ఆరోహణమైనారు. వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇండియా దేశంకి వచ్చిన తోమ సాక్ష్యం చెప్పి ఉన్నాడు. ఎంత సాక్ష్యములు ఉన్నాయో చూడండి. ఇవి గుడ్డిగా నమ్మడానికి వీలున్నదా? సజీవమైన సాక్ష్యం. తోమ సమాధి కూడా ఇప్పుడు వెళ్తే కూడా, బ్రదర్ నేను కూడా వెళ్ళాను, బ్రదర్ కూడా రమేష్ కూడా వెళ్ళినాడు, ఆ తోమ సమాధి చూసినాడు. యేసు క్రీస్తు ఆరోహణం అంటే చూసిన ఆ యొక్క తోమ సమాధి మన ఇండియాలోనే ఉన్నది. అది అబద్ధమా? సో కాబట్టి ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ప్లాన్ ఏంటంటే ఆయన నిత్యుడు. ఆయనకున్న ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఈజ్ నిత్యుడు. ఆయన సదాకాలం ఉండేవాడు. ఆ నిత్యత్వమును మరి ఆదామవలు ఆ ఏదెను వనంలో పోగొట్టుకొనినారు. తిరిగి క్రీస్తు యేసును బట్టి ఆ నిత్యత్వము మనకు అనుగ్రహింపబడ్డది. ఆయన ఉండు స్థలములో నేనుండు స్థలములో మీరుండులాగున నేను స్థలము సిద్ధపరచడానికి వెళుచున్నానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనంలోనే ఉంటుంది. నా తండ్రి యొద్ద అనేకమైన నివాసములు ఉన్నాయి,
నేను తిరిగి వస్తే మిమ్మల్ని తీసుకువెళ్తానని. ఎంత గొప్ప వాగ్దానం ఉన్నది. ఇది నమ్మవలసినది. మన యొక్క నిరీక్షణ అదేదే ఉన్నది, మన విశ్వాసం అదే ఉన్నది. సో ఆయన యొక్క ప్రణాళిక గొప్పదన్నది. మరి ఇంకొకటి, ఈ లోకానికి తమ యొక్క గురి, డెస్టినేషన్ తెలియదు వాళ్ళకు. ఎక్కడ వెళ్తారో తెలియదు. మన డెస్టినేషన్ మనకు దేవుని వాక్యము ద్వారానే మనకు అది మరి తెలిసినట్టు, మన యొక్క పుట్టుక మూలం, ఒరిజిన్ ఆఫ్ అవర్ బర్త్, మనం ఏ రకంగా పుట్టినామో ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉన్నది. బైబిల్ తెరిస్తేనే ఎవరో కొంచెం అటు ఇటు ఎవరైనా ఏం చదివిన 1వ అధ్యాయం 10 అధ్యాయాలు మంచిగా చదువుతారు స్టార్టింగ్లో. అప్పుడు మానవుని పుట్టుక అక్కడనే ఉన్నది, మూలము అక్కడనే ఉన్నది, ఒరిజిన్ అక్కడనే ఉన్నది. అది మన పర్పస్, మన ఉద్దేశం ఏంది, మనం ఎందుకున్నాం ఈ లోకంలో. అదే రకంగా ఏంటంటే మన యొక్క డెస్టినేషన్ ఇంతవరకు, మన యొక్క పుట్టుక ఒరిజిన్, మన యొక్క పర్పస్, మన యొక్క గమ్యస్థానం, డెస్టినేషన్ అనేది దేవుని వాక్యం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఏ రకంగా మనకు దేవుని వాక్యం మనకు వచ్చింది అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం రండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 16. దైవావేశం వల్ల అని ఒక మాట నాకు చాలు. దైవావేశం అన్నదాని ఇంగ్లీష్లో ఏముంది? ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఇంకొక దగ్గర ఏంటంటే గాడ్ బ్రెత్ అని ఉంటుంది. దేవుని యొక్క ఊపిరి దైవావేశం అని తెలుగులో ఉన్నది. మరి ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని ఉన్నది. గాడ్స్ బ్రెత్ అని ఇంకో దగ్గర ఉంటుంది. ఆయన ఊపిరి ద్వారా అంటే ఆయన మాట ద్వారా ఆయన మాట్లాడిండి. అది కలిగిన ప్రతి లేఖనము కలిగింది, ప్రతి లేఖనము ఆయన యొక్క ఊపిరి ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన నోటి ద్వారా కలిగి ఉన్నది. అదే రీతిగా కీర్తనలు 33:6 వచనం, సామ్స్ 33:6 verse. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము సృష్టింపబడేను. వాటి సర్వ సమూహము సృష్టింపబడ్డదంట. మళ్ళీ విట్నెస్ పలుకుతూ ఉన్నారు దావీదు మహారాజు కూడా. అప్పుడు ఆది కాండంలో ఉన్న ఇది ఇక్కడ కీర్తనల్లో దావీదు మహారాజు కూడా దాన్ని ధృవపరుస్తూ ఉన్నాడు. ఆయన యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. 2వ పేతురు 2 Peter 1st chapter 21. 2వ పేతురు 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చని బట్టి, అంటే మనిషి ఇష్ట ప్రకారం మనకు బుక్స్ ఎన్నో రాసిండ్రు, మనం చదువుకునే లిటరేచరే కానీ, మన సబ్జెక్టే కానీ, ఇంకేదైనా పోయట్రీ కానీ, ఏదైనా ఏంటంటే మనుషుని యొక్క ఇచ్చని బట్టి వ్రాయబడినది. మనుషుని యొక్క వారి యొక్క ఊహను బట్టి, మనుషుని యొక్క ఇచ్చని బట్టి కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా లేకుండా దేవుని సహాయము చేత పలికిరి. దేవుని ఆత్మనే ప్రతి ఒక్కటి ఆది కాండం నుంచి మొదలు కొట్టుకుంటే యోహాను, పరిశుద్ధుడైన యోహాను, మరి ఆ యొక్క పద్మాసు ద్వీపములో వరకు ఉన్నంత వరకు వ్రాసిన ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకములు దేవుని యొక్క ఊపిరి చేత వ్రాయబడి ఉన్నాయి. అంతే. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతోనే వ్రాయబడ్డారు. అంతే. ఆ పరిశుద్ధాత్మ వాళ్ళని రాయిస్తేనే వాళ్ళని ఒక సాధనముగా వాడుకున్నారు, వాళ్ళని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నారు. అంతే. వాళ్ళని ఒక పాత్రగా వాడుకున్నారు. రాసింది మాత్రము, వ్రాయించింది మాత్రము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా రాసి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది తెలిస్తే మనము దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలిస్తే, దాని యొక్క ఇంపార్టెంట్ మనకు తెలిస్తే, దానికి ఎంత సమయం ఇవ్వాలనో మనల్ని మనం ఒక ప్రశ్న అనేది, మీకు ఒక ప్రశ్న మీరు ప్రశ్న చేసుకొని దాని జవాబుగా మీరు చదవాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. ఇది మనుషులు ఇచ్చని బట్టి కాదు, మనుషుని యొక్క ప్రేరేపణ బట్టి వ్రాయలేదు.
దేవుని యొక్క ప్రేరేపణ బట్టి రాసినాడు. దేవుడు ఇన్స్పైర్ చేస్తే దేవుని యొక్క ఊపిరి ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా, అది ఏందో వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మొదటి యోహాను సువార్తలు కూడా మనము చూస్తూ ఉంటాం. ఈ రకంగా ఏంటంటే దేవుని వాక్యము అనేక రీతిలుగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అదే రీతిగా మనం చూస్తూ ఉంటే దేవుని వాక్యము మనల్ని పాపమును ఒప్పింపజేసి కన్విక్షన్ చేస్తుంది. గాడ్స్ వర్డ్ కన్విక్స్. ఏ రకంగా అంటే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనము దయచేసి చదవండి. గాడ్ వర్డ్ కన్విక్స్, మనల్ని పాపమును పశ్చాత్తాపం చెందినట్టు చేస్తుంది. నెహెమ్యా 8వ అధ్యాయము 9వ వచనం. చదవండి ఎవరన్నా. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యా, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినమని జనులతో చెప్పారు. అక్కడ జనులు యెహోవా ధర్మశాస్త్ర మాటలు విని ఏడ్చిండ్రని. అయ్యో మేము, ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? వాళ్ళు బానిసత్వం నుంచి వచ్చిన్నారు. వాళ్ళు బబులోను నుంచి, అషూరు దేశం నుంచి వాళ్ళు బానిసలుగా 70 సంవత్సరంలో వాళ్ళ యొక్క మగ్గి అక్కడ శ్రమ నొంది వచ్చి అక్కడ ఆ పడిపోయిన యెరూషలేము గోడలను జెరుబ్బాబెలు కానీ నెహెమ్యా కట్టిన తర్వాత ఆ ధర్మశాస్త్రము మాటలు విని అయ్యో మేము ఎంత పాపం చేస్తున్నామని, దేవుని సజీవుడైన దేవుని విడిచినామని ఆ ధర్మశాస్త్రం నెహెమ్యా శాస్త్రి అయిన ఎజ్రా చదువుతుంటే వారు ఏడ్చిరి అన్న కన్విక్షన్ చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం పాపం ఒప్పుదల చేస్తూ ఉంటుంది. ఆ యొక్క పవర్, ఆ శక్తి దేవుని మాటలను, నీవు దేవుని మాటలు వింటున్నప్పుడు నీకు కన్విక్షన్, ఏదైనా పాపంలో పడిపోయి నువ్వు దేవుని వాక్యం చదువుకున్న తర్వాత దేవునితో ఆ యొక్క కన్విక్షన్ అనేది వచ్చిందా? ఎప్పుడన్నా నీకు పాపం ఒప్పుదల వచ్చిందా? దుఃఖం వచ్చిందా? ప్రభువా, నేను ఎన్నిసార్లు నేను గాయపరిచి ఉన్నాను, ఈ విషయంలో నేను తప్పిపోయినాను తండ్రి, నన్ను క్షమించు. మా అబద్ధమే కానీ, లేకుంటే శరీర సంబంధమైంది కానీ, ఏ రకమైన ఒక దొంగతనమే కానీ, లేకుంటే ఏదైనా ఆ యొక్క చట్టాన్ని మనం వయోలేట్ చేస్తే కానీ, ఎవరికైనా మనం మోసం చేస్తే కానీ, అది దేవుని దగ్గర క్షమాపణ మనము కోరవలసిన అవసరం. ఆ దేవుని వాక్యం చదువు నేను ఒప్పిస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన అనుభవంలో చూస్తే ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఏదైనా అన్యాయం జరిగిందనుకో, మనం ఎవరినైనా ఇబ్బంది కలిగించినామనుకో, ప్రార్థన చేయము, బైబిల్ చదవం, 2 తిరస్కరిస్తాం. కానీ అదే సమయంలో దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే నీకు నెమ్మది లేదో, నీ మనసులో నెమ్మది లేదో, నీకు శాంతి లేదో, సమాధానం లేదో, కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉన్నావో, పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నదో, అప్పుడే దేవుని సన్నిధికి రావాలి. దట్స్ అ గుడ్ టైం. ఆ సమయంలో రావాలి. అంత బాగున్నప్పుడు దేవునిలో ఉండడం కాదు, కానీ నీకు కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, దుఃఖము, బాధ, ఎవరైనా నిన్ను మోసపరిచినప్పుడు అప్పుడు దేవుని సన్నిధికి రావాలి. సో కాబట్టి మనల్ని పాపమును ఒప్పించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనము దావీదు మహారాజును చూడవచ్చు. దావీదు మహారాజు బెత్షెబ విషయంలో పాపం చేసి ఉన్నాడు. ఉజ్జాయాను చంపించిన్నాడు, నరహంతకుడైపోయినాడు. ఒక పాపము రిపీట్ అయితేనే ఉన్నది. దేవునికి తెలియదు అనుకున్నాడు. ఆయన యుగ సంబంధమైన దేవత ఆయన మనోనేత్రంలో గుడ్డితనం కలిగజేసింది అంతే. ఏం చేస్తున్నాడో తెలియలేదు దావీదు మహారాజు. నాతాను వచ్చి దేవుని మాట చెప్పేంత వరకు కూడా ఆయనకు తెలియదు. చెప్పిన వెంటనే, దేవుని మాట విన వెంటనే, వేరే రాజులు ఎవరు, యెరోబాము కానీ సొలొమోను కానీ ఎవరు వినలే. వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. పెందల కడనే
ఇర్మియా భక్తుని దేవుడు పంపించున్నాడు, మీరు పాపం చేయొద్దు, యూదా రాజులకు పాపం చేయొద్దు, పాప విగ్రహారాధన చేయొద్దు, దేవుని నమ్మకం ఉండండి, దేవునికి నమ్మకం ఉండండి, పదే పదే చెప్తున్నా కూడా వినలేదు వాళ్ళు. కానీ దావీదు మాత్రము ఎప్పుడైతే నాతాను వచ్చి చెప్తే, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు సింహాసనం దిగి తన గోనె పెట్ట కట్టుకొని, దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నన్ను కనికరించుము అని 51 కీర్తన వ్రాస్తున్నాడు. ఆ కన్విక్షన్ అనేది దేవుని మాట ద్వారా, దేవుని వాక్యము ద్వారా మరి వచ్చినట్టు దావీదు విషయంలో మనం దేవుని వాక్యం మనకి ఏ రీతిగా ఉపయోగపడుతుందంటే, పాపమును ఒప్పిస్తుంది, కన్విక్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని కరెక్షన్, దిద్దుబాటు చేస్తూ ఉంటుంది. మనల్ని ఏ విషయంలో తప్పు చేస్తూ ఉంటామో మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. గాడ్స్ వర్డ్ క్లెన్సెస్, పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. మనల్ని పరిశుద్ధపరచాలంటే దేవుని శాంక్టిఫికేషన్, నీతిమంతులుగా మనము యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన రోజు నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. రైచియస్నెస్ అనేది మనకు వచ్చింది, కానీ శాంక్టిఫికేషన్ అనేది మనకు రాలేదు. మనము పరిశుద్ధపరచబడటం అనేది నిత్య ప్రక్రియ అయి ఉన్నది. అది ఈ లోకంలో మనము సజీవులమైనంత వరకు కూడా మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దేవుని వాక్యముతో ఉదకమనే స్నానము చేస్తూ ఉండాలి. వాక్యములో మనము స్నానం చేస్తున్నాం. డైలీ మన బాడీని, అవుటర్ బాడీని మనము శుద్ధీకరిస్తున్నాం వాటర్తోని. కానీ దేవుని వాక్యము కూడా వాటర్తోనే ఉన్నది. ఆ వాక్యంతోని, మరి దేవుని అనే వాక్యం అనే నీళ్ళతోని దినదినము మన ఆత్మను శుద్ధీకరించుకోవాలి, క్లెన్సింగ్ చేస్తుండాలి దేవుని వాక్యం. అదే రకంగా దేవుని వాక్యము మనకు తెలివి, జ్ఞానము, వివేచన సమస్తము మనకు అనుగ్రహిస్తుంది. ఏది మనకు కొదవలేదు. చివరిగా ఒక మాట ఏంటంటే 119వ కీర్తన, ఎప్పుడు కానీ ప్రభునందు ఒక మనవి నాది ఏంటంటే, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ధర్మశాస్త్రం గురించి, ఆయన యొక్క చట్టంలను, ఆయన యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను నీకు తెలియాలంటే 119వ కీర్తన సంవత్సరానికి ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చదివితే కూడా, మొత్తం చదివితే కూడా 172 176 మరి వచనాలు ఉంటాయి, చదువుతూ ఉండాలి. 8 వచనాలు ఉంటాయి. అది ఏ రకంగా అంటే, మరి హెబ్రీ యొక్క వర్డ్స్ ఎన్ని ఉంటాయంటే, అక్షరాలు 22 ఉంటాయి. 22 × 8 176 ఉంటాయి. చాలా చక్కగా ధర్మశాస్త్రం గురించే ఉంటుంది. అది చాలా చక్కగా చదవండి. మీరు ధర్మశాస్త్రం గురించి బాగా ఇంట్రెస్ట్ కలగాలి, ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత తెలవాలంటే 119వ కీర్తన మనం చదువుతూ ఉండాలి. రోజు 8 వచనాలు చదివితే కూడా దాంట్లో ఏమి నష్టం లేదండి. ఒక్కొక్క సామెతలు చదువన్నాం కదా, రోజు ఒక 31 రోజులకు ఒక్కొక్క సామెత అధ్యాయం చదవ. అదే రీతిగా 119వ కీర్తన కూడా ఒక్కొక్క 8 వచనాలు ఒకరోజు చదువుతుంటే కూడా నీకు మంచిది. ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత నీకు తెలుస్తుంది. దాన్ని ఆ రీతిగా హత్తుకోగలుగుతావు. 119వ కీర్తన 92వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించి ఇందును అంటున్నాడు. శ్రమ కలిగినప్పుడు నీ ధర్మశాస్త్రం దగ్గర రావాలని ఇంతకుముందే చెప్పాను. శ్రమలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఏ రకంగా వస్తాయో తెలియదు, మనం ఊహించని రీతిగా వస్తుంది. ఒకవేళ ఊహిస్తే మనం జాగ్రత్తగా ఉండమా? మరి ఇక్కడ భక్తుడు ఎంత మంచి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఎడలా నా శ్రమ ఎందు సంతోషించాలి. 119:50 వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు. నా బాధలో ఇది నెమ్మది తీర్తి కలిగించిన దానికి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పగలుగుతావా? 2వ శనివారం రోజు లేకుంటే మనం అందరము కూడుకునే యూనిఫైడ్ గ్యాదరింగ్ అవుతుందో ఆ రోజు సాక్ష్యం చెప్పమంటున్నాం. సాక్ష్యం చెప్పగలుగుతావా? నీ వాక్యము నన్ను బ్రతికించింది, ఎప్పుడన్నా బ్రతికించిందా? చివరిగా నా సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఎన్నోసార్లు పంచుకున్న అది చెప్పి నేను ముగిస్తాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని అనే స్థితిలో మనము మన యొక్క ఆత్మీయ స్థితి, మన సాక్ష్యము ఉన్నదా? 119వ కీర్తన అదే రీతిగా 9వ వచనం నుంచి మరి 11వ వచనం కూడా ధ్యానించవలసిన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యవనస్తుల విషయంలో మనం చూడాలి.
అది ఎప్పుడు అందుకే నేను 119 కీర్తన పదే పదే చదువుదామని చెప్తా ఉన్నాను. 8 వచనాలను డైలీ చదువుకుంటే మంచిదంట. 119 తీయండి అందరు, ప్రతి ఒక్కరు తీయండి. 119 యవనస్తులే అని కాదు, అక్కడ నీవు కూడా అనుకోవచ్చు, ఎవరైనా అక్కడ మనం అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తొమ్మిదవ వచనం యవనస్తులు చదవండి, చదవమ్మా పద్మ. 9వ వచనం 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి. చాలా ఎన్నోసార్లు చదువుతామండి, కానీ ఒక్కొక్క మాట అనేది తనకు అండర్లైన్ చేసుకోవాలండి. ఏమన్నది? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా, ఇంగ్లీష్లో ఏమన్నా మా వర్డ్ పర్టికులర్గా, బై టేకింగ్ హీడ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అండ్ జాగ్రత్తగా చూచుకుంటా చేతనే కదా అని. జాగ్రత్తగా మనం డబ్బు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాము, బంగారం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాము, మన పట్టు వస్త్రాలను లేకుంటే శారీస్ను ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాము, మనకిష్టమైన వస్తువులు ఎట్లా జాగ్రత్తగా పెట్టుకుంటాం, ఆ రీతిగా జాగ్రత్తగా చూచిన చేతన. నెక్స్ట్ అమ్మా 10వ వచనం నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి ప్రార్థన చేస్తాం. మనం ఇక్కడ ఒక విజ్ఞాపన చేస్తాం, ప్రేయర్ ఉన్నది ఇక్కడ. ప్రేయర్ కూడా ఏ రీతిగా చేయాలంటే కూడా ఈ వాక్యం చదివితే మనం ప్రార్థన చేయగలుగుతాం. మంచి 11వ వచనం అంట, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంచుకోవాలి, హృదయంలో. ఎందుకంటే నీవు ఏది విత్తుతావో అదే పంట నీవు కోస్తావు. నీవు ఏమి తలంపులు ఇస్తావో, నీవు ఎవరి సహవాసంలో ఉన్నావో అదే మాటలు మాట్లాడుతూ ఉంటావు. దేవుని బిడ్డలతో ఉంటే అవే మాటలు నీవు మాట్లాడుతూ ఉంటావు. అందుకే సహవాసానికి రండి, సహవాసం విడిచిపెట్టకూడదు. మరి గొర్రె 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోతే చచ్చిపోతుంది. అది క్రూరమైన జంతువులు చంపేస్తాయి దాన్ని. ఎవరిని మింగుదమా అని గర్జించే సింహం వలె మరి వాడు సాతాడు తిరుగుతూ ఉంటాడు, నిన్ను మింగేస్తుంది. అది ఒక క్రొకడైల్ దాకా దాని పళ్ళలో పడితే మనము దాని దౌడ పళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. క్రొకడైల్ ముసలిలాగా ప్రపంచం ఆ రీతిగా ఉన్నది. సో ఆ రీతిగా రక్షింపబడాలంటే మనం పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. అదే రీతిగా ఏంటంటే సామెతలు 3వ అధ్యాయంలో కూడా ఉన్నది, ఇంకా 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది. సామెతలు అనేది అందుకే పదే చదవమని చెప్తా ఉంటాం. 3వ అధ్యాయం కూడా చూసుకోండి. సామెతలు 3:1 నుంచి చదవమ్మ. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గనుకొనుము అంటున్నాడు. చూడండి ఎన్ని ఆశీర్వాదం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును, దయను సత్యమును ఎన్నడును నీకు విడిచి. ఈ దయను సత్యము కావాలంటే దేవుని వాక్యమా, వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలంట. ఎప్పుడు కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, కంఠభూషణం కనిపిస్తే హృదయంలో ఉండొచ్చు, కానీ ఆభరణముల రీతిగా దేవుని వాక్యమును నీవు ధరించుకుంటే నీ ప్రవర్తన అనేది ఆ కంఠభూషణముగా నీకు ఉండాలి. చదవమ్మ తర్వాత, నీ హృదయమును వాటిని వాసుకొనము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు. చదువు ఈ రీతిగా దేవుని వాక్యము దేవుని ఆజ్ఞలను చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, ద్వితీయోపదేశకాండం 6:6లో కూడా ఉన్న ధర్మశాస్త్రంని ఏ రీతిగా పఠించాలి, ఏ రీతిగా పిల్లలకు బోధించాలి, ఏ రీతిగా అభ్యాసం చేయాలనో మనకు తెలుసు.
సో కాబట్టి ఏంటంటే ఇదే 119లో ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన నా యొక్క సాక్ష్యము చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 119వ కీర్తనలో 67, 71 ఎప్పుడు నాకు అది కంఠస్థం ఉంటాయి. నా జీవితంలో కూడా నేను ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు, ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు మరి ఈ రీతిగా దేవుని వాక్యము నాకు ఉపయోగపడ్డది. 67వ 119 67వ వచనంలో, శ్రమగలక ముందు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకో. శ్రమ వచ్చింది నాకు విపరీతమైన నా యొక్క తప్పిదమును బట్టి, స్వయం కృతాపరాధమును బట్టి నేను శ్రమలో పడి ఉన్నాను. దేవుని మాట వినకుండా నా ఇష్టానుసారంగా దేవుని చిత్తం కాకుండా నా చిత్త ప్రకారం చేసుకొని ఒక చిక్కులో పడిపోయినాను. ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి నా ఉద్యోగం కోల్పోయి అనేక రీతిగా శ్రమలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఈ దేవుని వాక్యము నన్ను బ్రతికించింది. లేకపోతే నేను 2000లోనే నేను ఉరిపెట్టుకొని చావాలని డిసైడ్ చేసుకున్న వాడిని. దేవుని వాక్యము నన్ను బ్రతికించింది. ఈరోజు సజీవంగా ఉండి మీ మధ్య నేను సాక్ష్యం చెప్తున్నానంటే, మీ మధ్య నేను వాక్యం చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యము నన్ను బ్రతికించింది. లేకపోతే ఈరోజు నేను మీ మధ్యలో ఉండేవాడిని కాదు. నేను చనిపోయి కూడా 25 ఏళ్ళు గడిచేవాడిది. నా పిల్లలు, నా భార్య అందరు నన్ను మర్చిపోయేవాళ్ళు కూడా. సో దేవుని ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే దేవుని యొక్క వాక్యం అనేది 71వ వచనం, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఇండుట నాకు మేలాయను. శ్రమ ఉంచితే మరి ఆయన కట్టలు నేర్చుకోవడానికి కూడా మేలాయనని ఇక్కడ భక్తుడు సాక్ష్యం ఇచ్చినాడు. నా యొక్క సజీవమైన సాక్ష్యం కూడా అదే అయినది. సో దేవుని వాక్యమును ఏ రీతిగా చెప్తున్నామో దేవుడు ఒక గిఫ్ట్గా దేవుడు మనకిచ్చి ఉన్నాడు ఈ సజీవమైన వాక్యమును. సో ఫైనల్ ఏంటంటే నోయింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమును తెలుసుకుంటానండి, చాలా ప్రాముఖ్యమైనది దాని ప్రాముఖ్యం. సో ఈ వాక్యమును మనము దివారాత్రం ధ్యానించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుదాం గాక.